నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. ఏపీ రాజకీయాలు చాలా రోజుకి రసవత్రంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్గా చూసుకుంటే వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురైన వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్ టీపీ పార్టీని గురువారం రోజు ఢిల్లీలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో తన పార్టీని కలిపేశారు. సో ఈ నేపథ్యంలో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఏదైతే రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని చెప్పేసి మా నాన్న కళ అంటూ, అండ్ రాహుల్ గాంధీ యొక్క భారత్ జోడో యాత్ర కూడా చాలా ఉత్తేజింపజేసింది తనను. అండ్ అలాగే భారతదేశం మొత్తం. సో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే పెద్ద సెక్యులర్ పార్టీ అని, అండ్ ఈ సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న పార్టీలో చూస్తున్నాం ఎలాంటి సమస్యలు వచ్చినాయని. సో ఇలా అంటూ చాలా విషయాలు చెప్పింది. రాజకీయ కోణంగా చూసుకుంటే వైఎస్ షర్మిలను చూడాలి. ఎందుకంటే ఇటు తెలంగాణలో కూడా పోటీ చేస్తూ అభ్యర్థులను కూడా కొంతమంది ప్రకటించి అండ్ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ తన పోటీ నుంచి తప్పుకుంది. అండ్ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయి కూడా నెక్స్ట్ అలాగే ఉంటుందా, లేకుంటే కాంగ్రెస్లో ఏదైనా పెద్ద బాధ్యత అప్పగిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇటు సపోజ్ ఏపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం తెలంగాణలో చూసుకుంటే ఇటు ప్రతిపక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాగో కూడా అధికారంలో లేదు ఇప్పటి వరకు కూడా. సో అటు అంత ఏపీసీసీ పెద్ద పదవి ఇస్తే తను హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మారింది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇంకోటి వైఎస్ జగన్ కూడా నిన్న మాట్లాడుతూ ఏమన్నా అంటే అన్నా చెల్లెళ్ళ మధ్యలో చిచ్చు రేపాలని చెప్పేసి పొలిటికల్ పార్టీని అందరినీ కలిపి ఓ సటైర్ వేసారనమాట. సో ఇటు కాంగ్రెస్ అటు ఓట్లు వైఎస్ఆర్సీపీ గెలవకూడదని చెప్పేసి ఓటు చీలాలని చెప్పేసి వైఎస్ షర్మిలను కాంగ్రెస్లో చేర్చుకొని సో తన పార్టీని కూడా విలీనం చేసుకొని సో పెద్ద అధికార పన్నాగా మీరు ఇవ్వబోతుందా, లేకుంటే కాంగ్రెస్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్లో రెండు కూడా ఇటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా రెండిట్లో పోటీ చేయడం నేపథ్యంలో సో తెలంగాణలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో సో అదే దోహాలో 6 గ్యారంటీలను ఏపీలో కూడా అమలు చేస్తూ అదే స్ట్రాటజీ పెట్టి ముంగటికి వెళ్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ షర్మిల పాత్ర ఎంత కీలకమైందో చూడాల్సి ఉంటుంది. ఢిల్లీలో అందరి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని అండ్ పార్టీలో విలీనం చేసేసింది తన పార్టీ. సో నెక్స్ట్ అంటే ఇంకా అధికారికంగా అయితే ఎలాంటి హోదా ఇస్తారన్నట్టు కాంగ్రెస్ ఏం నిర్ణయించలేదు. సో వాళ్ళ నుంచి మీటింగ్స్ చర్చలు నడుస్తూ ఇంకో 2 రోజులైనా వేచి చూడాలి. ఎందుకంటే వైఎస్ఆర్ షర్మిల అటు జగన్ చెల్లెలుగా అండ్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూతురుగా చాలా పెద్ద పొజిషన్. సో ఆమెని కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తను సంతోషంగా ఉన్నాను వైఎస్ఆర్ షర్మిల ఇప్పటికే ప్రకటించింది. సో ఎలాంటి హోదా ఇస్తారు, సో ఈ నేపథ్యంలో ఈ హోదా ఇచ్చే నేపథ్యంలో సో ఏపీ రాజకీయాలు మారుతాయా, అటు కాంగ్రెస్ తన అధికారాన్ని మరీ పుంజుకుంటుందా, లేదా ఇటు జనసేన టీడీపీ వచ్చేసి ఏమైనా చేస్తుందా, లేదా ఇటు జగన్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని ఆంధ్రప్రభ.